సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు. ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమానికం. ఆనప, పొట్లకాయలు, కరేపాకు, కొత్తిమీర. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ. అల్లం, ఉల్లి, వెల్లుల్లి, చిక్కుడు, చింత చిగురు. ఏంటే కాంతం నన్ను వెక్కిరిస్తున్నావు? మిమ్మల్ని ఎక్కిరితే నాకేటొత్తదమ్మా. కాయ కట్టం చేసుకు బతికేటోళ్ళం. ఈ కాయగూరల అరుపులే మాకు వెంకటేశ్వర సుప్రభాతాలు. సర్లే, ఉల్లిపాయలు ఎలా ఇస్తున్నావు? నీ దగ్గర బేరవేటమ్మా. ఎంతో కొంత ఇద్దరుగాని. ఎన్ని కావాలో చెప్పండి. 1/4 కిలో ఉల్లిపాయలు ఇచ్చి 1/2 కిలో అన్ని కూరగాయలు కలిపివ్వు. ఇంట్లో అంతమంది ఉన్నారు. 1/2 కిలోలు 1/2 కిలోలు ఏం సరిపోతాయమ్మా? తినేది 10 నోళ్ళైనా సంపాదించేది 2 చేతులేనే. సర్దుకోవాలి మరి. ఎంత చెట్టుకి ఎంత కాయని నువ్వేం చేస్తావులే. ఉన్న దాంట్లోనే సంసారం ఎదుకు రావాలి. అవును గాని వదినా, పార్వతి పెద్ద మనిషి అయిందంట కదా. కనీసం పక్కింటి వాళ్ళు 4 పిలిచి 4 జాకెట్ ముక్కలు పెడితే సరిపోయేది కదా. అనుకున్నాం కానీ కుదరలేదు. కుదరనివ్వదు. మీ అబ్బాయికి ఉద్యోగం రానివ్వదు, మీ మామగారికి ఆపరేషన్ కానివ్వదు, మీ రెండో దానికి పెళ్లే కానివ్వదు. ఎవరుదినా? ఇంకెవరు? దరిద్రలక్ష్మి. అది మీ ఇంట్లో తిష్ట వేసింది. అందుకే మీకు కష్టాలన్నీ. ఇదిగో అవన్నీ పోవాలంటే నువ్వు వెంటనే వైభవలక్ష్మి వ్రతం చేయి. వైభవలక్ష్మి వ్రతమా? 6 నెలల క్రితం మా తోటకోళ్ళతో చేయించాను. అంతే. వెంటనే వాళ్ళ ఆయనకు ప్రమోషన్, కూతురికి అమెరికా సంబంధం వచ్చింది. అంతెందుకు, మొన్న పోయి నెలలో మా పక్కింటి రాఘవరావు పెళ్ళం శ్రీలక్ష్మి తెలుసుగా, ఉప్పు కూడా మా ఇంటికి వచ్చేది. తన చేత కూడా ఈ వ్రతం చేయించాను. అంతే. వారం రోజుల క్రితం అపార్ట్మెంట్ కొనుక్కొని గృహప్రవేశం కూడా చేసేసింది. మనం చేయాల్సిన పనులు సరిగ్గా చేస్తే పూజలు అక్కర్లేదు, వ్రతాలు అక్కర్లేదమ్మా. నీ ముఖం నీకేం తెలుసు? ఇదిగో నా మాట విని ఒక్కసారి చెయ్యమ్మా. నీ కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. అలాగే. ఆ వ్రతం ఎలా చేయాలో ఏంటో ఓసారి పంతులు గారిని అడిగి. మళ్ళీ ఆయన ఎందుకు 100, 200 అడుగుతాడు. నా దగ్గర గొల్లపూడి వీరస్వామి గారి రథ కథల పుస్తకం ఉంది, నేను చదువుతా. ఆ దక్షిణేదో ఈవిడ తీసుకుంటుంది కదమ్మా. ఇరుగు పొరుగు అన్నాక మాత్రం సాయం చేసుకోవాలిగా మరి. వచ్చే శుక్రవారం పొద్దున్నే తలంటూ స్నానం చేసి 4 రకాల పిండి వంటలు వండి ఓ బంగారు రేకు, ఓ పట్టు చీర తెప్పించు. నాకు పట్టు చీర ఎందుకులే వదినా? పట్టు చీర నీకు కాదు, వ్రతం చేయించిన ముత్తైదుకి ఇవ్వాలి. అంటే ఈవిడ గారికి అన్నమాట. అలాగే 4 జాకెట్ ముక్కలు కూడా తెప్పిస్తే ఆవిడ కూతుళ్ళకి కోడళ్ళకి ఇప్పిస్తాది. వీటన్నిటికీ కలిపి ఖర్చు మాత్రం అవుతుంది వదినా? ఎంత? 2000 ఉంటే చాలు. నువ్వు ఒక్కసారి ఈ వ్రతం చేశావంటే ఈ దరిదాపుల్లోనే దరిద్రలక్ష్మి కనబడదు. ఏ మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా? కాస్త రేడియో కడతావా? ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ సూచన. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రాగల 24 గంటల్లో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని. అయ్య బాబు, ఇదేంటే ఇంత ముస్తాబైపోయావు? ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు. పెళ్లి రోజే ముస్తాబవ్వాలా? పిల్లలంటే పుట్టుకొచ్చేసారు గాని అసలు మనం ఏ రోజైనా భార్యాభర్తలాగా ఉన్నావా? తల్లి తండ్రి అయ్యాక భార్యాభర్తలంటే భాగ్యం. అసలు మనకి కష్టాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం. అది కాదండి, మన ఇంట్లో దరిద్రలక్ష్మి ఉందంట. ఇంత చిన్న ఇంట్లో మనకే చోట్లేదు, ఆవిడ ఎక్కడ ఉంటుంది పాపం? వేళకోళాలు ఆడకండి. నాకు 2000 కావాలి. ఆల్రెడీ నా చిటికిన వేలు ఇచ్చాను, ఇంకే వేలు కావాలో కోరుకో. ఈ వేళ్ళు కాదు, డబ్బు. డబ్బా? 2000 నీకెందుకే? వైభవలక్ష్మి వ్రతం చేద్దామని. అదెందుకు? ఆ వ్రతం చేస్తే దరిద్రలక్ష్మి వెళ్ళిపోయి ధనలక్ష్మి వస్తుందంటండి. రేపెలాగూ 1వ తేదీ కదా, కాదనకుండా ఈ నెల జీతం నాకు ఇచ్చేయండి. ఏంటండి, ఒకరోజు ముందుగానే వచ్చిందా జీతం? అడగగానే ఇచ్చేస్తున్నారు. ఏంటిది? 5000 ఖరీదు చేసే ఉత్తరం చదువు. అమ్మా, మీ అల్లుడు గారు స్నేహితుడికి సహాయం చేద్దామని చిట్ ఫండ్ కంపెనీలో షూరిటీ సంతకం పెట్టారట. ఆ వెధవ డబ్బు కట్టలేదు. దాంతో ఆ 10,000 మీ అల్లుడి గారి మెడకు చుట్టుకుంది. వారం రోజుల్లో ఆ 10,000 కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చారు. దాంతో ఆయన బెంగ పెట్టుకుని తిండి తిప్పలు మానేసి పిచ్చివాళ్లా తయారయ్యారు. కాబట్టి ఎలాగో అలా మీరు కొంత సర్దితే మా ఇల్లు మాకు దక్కించిన వాళ్ళవుతారు. లేదంటే ఇల్లు పోగొట్టుకుని మీ పంచన చేరాల్సి వస్తుంది. ఏమండి, నీకు డబ్బిస్తే వైభవలక్ష్మి వస్తుందో రాదో కానీ ఇవ్వకపోతే మాత్రం మన ధనలక్ష్మి మన ఇంటికి వచ్చేస్తుంది. ఏ లక్ష్మి కావాలో నువ్వే తెలుసుకో భాగ్యం. నాన్న, ఈ డబ్బు తీసుకుని అక్కడికి పంపించండి. ఎంత డబ్బు నీకెక్కడదమ్మా? మొన్న పెళ్ళోళ్ళు చెప్పారుగా బాస్ ఒకడు ఉన్నాడని.
వాడిచ్చుంటాడు. మొన్నటి దాకా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది, ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందిగా, పబ్లిక్ గా ఖాతా పెట్టింది. థ్యాంక్స్ అన్నయ్య. నీ చెల్లెల మీద నీకున్న నమ్మకానికి గౌరవానికి చాలా థ్యాంక్స్. నర్మయ్, ఇంట్లో అడిగే మగాడు లేడనగా ఇలా బరితెగిస్తున్నావు? సిగ్గు లేదు? నీకు లే సిగ్గు నాకెందుకురా? అయినా నన్ను అడిగేంత మగాడివా నువ్వు? తిరిగి కొట్టడానికి నిమిషం పట్టదు. ఏంటి చేసిన వెదవ పని? ఏంటా నేను చేసిన వెదవ పని? ఏ వెదవ పని చేయకపోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న అక్క దగ్గర నుంచి ఉత్తరం రావడం చూసి మా బాస్ గారికి లోన్ తీసుకున్నాను. అదే, ఏ ఇంట్రెస్ట్ లేకుండా నీ బాస్ గారు ఇంత లోన్ ఎందుకు ఇచ్చాడు? ఇచ్చాడు కాదు, ఇచ్చింది మా బాసు ఆడది. ఆమె కాదు, నాతో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మా స్టాఫ్ అంతా ఆడవాళ్లే. చివరికి వాచ్మెన్ కూడా లేడు, వాచ్ ఉమ్మనే ఉంది అక్కడ. ఏయ్, ఇంకా ఎంతసేపు? త్వరగా కానీ అయ్యగారు వస్తారు. ఏసీ వేసి పక్క సర్దు. దీనికి ఎప్పుడు ఏసీ వేయడం, పక్క సర్దటం, ఇంకో పనే లేదు. హలో, హాయ్, నేను జీకేని. ఏం చేస్తున్నారు? చపాతీలు చేస్తున్నానండి. అదేంటి, వంట మనిషి రాలేదా? నేనే వంట మనిషిని. ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. మీ చేత్తో మీరే వంట చేసుకుంటున్నారు అనమాట. బేరర్ 1 చికెన్ సూప్. అరే, నీ సూప్ ఏమైనా తేడా వచ్చిందా? ఈడే సూప్ ఏంది భయ్? అదేనయ్యా, 1/3 టీ. యా. సూప్ అంటున్నారేంటి? ఎక్కడున్నారు? గ్రాండ్ కాకతీయలో సూట్ తీసుకున్నాను. ఏదైనా పార్టీయా? అది గుండె బాలేదు. గుండె కాదురా, మనసు. అదే, మనసు బాలేదు. ఏమండి? ఏం లేదండి, పెళ్లి విషయంలో మా నాన్నతో గొడవ పడ్డాను. మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? ఆయన పెళ్లి కాదండి, నా పెళ్లి గురించి. ఆయనేమో టాటా గారి భేటీని చేసుకోమంటాడు. నాకు ఇష్టం లేదు, అందుకే టాటా చెప్పి వచ్చేసాను. ఎందుకు ఇష్టం లేదు? నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని ఫెవికాల్ రాసుకొని మరీ ఫిక్స్ అయిపోయాను. మాట్లాడవేం గంగా, నన్ను పెళ్లి చేసుకోవా? నేనంటే నీకు ఇష్టం లేదా? నీ కోసం ఈ గంగ ఏ గంగలోనైనా దూకుతుంది, కానీ ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి కదా. వద్దు గంగా, మన ప్రేమకు మధ్య మీ అమ్మ మా నాన్నల పర్మిషన్లు వద్దు. ఏ? వాళ్ళు ఎంతసేపు కోట్లు చూస్తారు గానీ మన కిడ్నీలను అర్థం చేసుకోరు. కిడ్నీలు కదా, మనసు. అదే, మనసులను అర్థం చేసుకోరు. వాళ్ళు మనకి టాటా బిర్లా సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసేసుకుందాం. నువ్వు అర్జెంట్ గా బాలాజీ టెంపుల్ కి వచ్చాయి. అంటే ఆ పిల్ల గుడికి వచ్చేస్తే తాళి కట్టేస్తావేంట్రా? యా. అరే, మన జీకే గడ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడ్రా. పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తెలిసినా తాళి సెంటిమెంట్ కి లొంగిపోయి మొగుడిగా యాక్సెప్ట్ చేసేస్తుంది. దాంతో కోట్ల ఆస్తికి వీడి ఇల్లరిక మల్లుడు అయిపోవచ్చు. అంతే కదరా? యా. ఏమిటి ఇంత లేట్ అయింది? మా అమ్మగారికి నాకు గొడవైంది. ఊహించిందేగా, నువ్వేం కంగారు పడకు. పెళ్ళైతే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. చచ్చినట్టు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. లేదు, నేను మళ్ళీ ఆ గడప తొక్కనని వచ్చేసాను. ఓకే ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం టైం అయింది. రండి రండి. పంతులు గారు త్వరగా కానివ్వండి. హలో, ఇది ఎమర్జెన్సీ మ్యారేజ్. అక్కడి నుంచి వస్తే 6 గంటలు పడుతుంది. డైరెక్ట్ గా మాంగళ్య మంత్రానికి వచ్చేసి ఈ పసుపు తాడు కట్టించే. అది బెటర్. దండలు మార్చుకోండి అమ్మా. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లం. ఇక మన లైఫ్ అంతా ఫారెన్ లో. ఇక్కడ ఇదేంటి ఇక్కడే తీసుకొచ్చారు? మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పి నచ్చజెప్దామని. పెద్దల అంగీకారం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. వద్దు, నేను దాని మొహం చూడను. తప్పుగంగా, కన్నతల్లి మనకు షాప్ పెట్టదు. అది నా కన్న తల్లి ఏంటి? చూసావా, పెళ్లి కాగానే నీళ్ళు ఎంత మార్పు వచ్చేసిందో. తప్పుగంగా, నా మాట విని రా లోపలికి రా. హాయ్ ఆంటీ. ఎవరు నువ్వు? మీ అల్లుండి ఆంటీ. అల్లుడా? అవునాంటీ, అరగంట క్రితమే మీ కన్న కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. కన్న కూతురా? నాకు అసలు పిల్లలే లేరే. తప్పంటీ, తెంచుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం. కోపాలు తాపాలు శాశ్వతం కాదు. కాళ్ల మీద పడతాం, కౌగులించుకొని ఆశీర్వదించండి. 10 years నుంచి ట్రై చేస్తున్నాను, నాకు ఇంతవరకు పిల్లలే లేరు. మరి గంగా? ఏమే, మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చా? పైగా నా కూతురునని చెప్పి ఈ తలమాస నుండి తెచ్చి అల్లుడంటావా? మిస్సెస్ ఝాన్సీ రాణి, మర్యాదగా మాట్లాడండి. ఈయన మా ఆయన, తలమాసనుడు కాదు, అపర కుబేరుడు, ఆంధ్ర బిల్ గేట్స్. ఏమయ్యా, చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు, పడితే నాలాంటి ఫిగర్ ని పట్టాలి గాని ముష్టి పని మనిషిని పెళ్లి చేసుకుంటావా? పని మనిషా? అవును, 16 ఏళ్లుగా నా ఇంట్లోనే పడేడుస్తోంది. అనాథ కదా అని చేరదీస్తే పొగరుకి నన్నే నానా మాట్లాడింది. ఏమిటి గంగా ఇది? అవునండి, ఇన్నాళ్ళు ఈ దిక్కుమాలిన ఇంట్లో పని మనిషిగా ఉన్నాను. ఇప్పుడు మీరు తాళి కట్టి నన్ను గొప్పింటి దాన్ని చేశారని దానికి కడుపు మండుతోంది. కడుపు మండుతోంది దానికి కాదే, నాకు. నాకే.
నువ్వేదో పెద్ద ప్రిన్సెస్ డయానా అనుకుని మెళ్ళో తాళికట్టాను. నువ్వు నా బేవర్స్ కేసు అనుకోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? నోర్మై, పిచ్చ పిచ్చ డ్రెస్సులు వేసుకొని రోజుకో కారులో తిరుగుతూ అమ్మగారు అమ్మగారు అంటుంటే నీదేదో రాయల్ ఫ్యామిలీ, అమ్మని అమ్మగారు అని గౌరవిస్తున్నావు అనుకున్నాను. ఇలా లేబర్ అనుకోలేదు. వద్దు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు ఇలా అంటే నా పరిస్థితి ఏంటండి? గంగ కదా, ఏ గంగలోనూ దూకు. వాడికి అవన్నీ ఎందుకండి? నా బాబు కోసం నేను తెచ్చుకున్నాను. నీకు తెచ్చాను ఫ్రూట్స్ స్వీట్స్. మీరు మా కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. చెట్టుకి ఆకులు బరువా? మీరు అలా అంటుంటే ఆయన గుర్తుకొస్తున్నారు. బ్రతుకు మీద ఆశలు కల్పిస్తున్నారు. ఆశలేందే బతుకులేదు. పోయిన వాళ్ళతో పాటే మనము పోలేం కదా. ఉన్న వాళ్ళతోటి అడ్జస్ట్ అయిపోవాలి. చేసి అడ్డమైన వెధవులందరికీ ఈ కొంప సత్రంలో తయారైంది. అవునరా, ఈ సత్రంలోకి మరొకరు వచ్చారు. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్నే నేనే తీసుకొచ్చాను. నా బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడి అత్తారింటికి తీసుకొచ్చాడు. నీకు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు. మరి ఆడపిల్లకి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? దీని మాటలు నమ్మకండి. ఇదో పెద్ద మాయలాడి. ఇంటి ఓనర్ అని నన్ను మోసం చేసింది. నేను మీకు ఎప్పుడు ఓనర్ నేను చెప్పలేదే. రోజుకో కారులో తిరగలే? అవి నా సొంతమని మీలా నేను చెప్పలేదే. అవన్నీ నాకు అనవసరం. ముందు నువ్వు బయటికి నడు. ఆగో, ఒక తప్పు చేసి చాలు, మళ్ళీ తప్పు చేయకు. నేనే తప్పు చేయలేదు. అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు. తాళి కట్టి సంబంధం లేదంటే షట్ అప్. నీలాంటి రిక్షా వెధవుల చేత కూడా సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. మీరునండి. చూడు జీకే, నువ్వు గోవిందరావు గారు అబ్బాయి అయ్యావు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి అయ్యుంటే ఏం చేసేవాడి? చెప్పుతో కొట్టేవాడి. ఏం కూర్చావు? పట్టాపే, ప్లీజ్ ప్లీజ్ పట్టాపే. ఇంకా ఏం చూస్తావే? బయటికి పో, పో. ఆ అమ్మాయి వెళ్ళదు. వెళ్ళకుండా ఇక్కడే పడి తింటుందా? పడి తినాల్సిన కర్మ వదిలికేం పట్టలేదు. వదిన? అసలు నాకు ఇది పెళ్ళమే కాలేదు, నీకు వదినలా అయిందే? నీకు ఇష్టమైతే ఇంటి కోడలుగా ఉంటుంది, కష్టమైతే నా 4వ కూతురుగా ఉంటుంది. అందరూ కట్టకట్టుకొని చావండి.